రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రేపు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. సచివాలయంలో 6వ అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9 అమలుపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ గురువారమే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి L&T సంస్థ వైదొలగడంతో ప్రభుత్వమే నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. దీంతో పాటు మూసీ ప్రాజెక్టు, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి. వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచే అంశంపైన చర్చించవచ్చని సమాచారం. ఇక మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క సారలమ్మ ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి విషయాల చర్చకు రానున్నట్లు తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై మరియు కీలక చర్చ జరగనుంది. మెట్రో రైలు నిర్వహణకు చేపట్టిన ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై కూడా చర్చ కొనసాగనున్నది. కేబినెట్ ఎజెండాలో తుమ్మిడిహట్టి, దేవదుల, సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు కూడా ఈ చర్చకు రానున్నట్టు సమాచారంతో ఈ మూసీ రివైటలైజేషన్ సమీక్ష కూడా జరగనున్నట్టు సమాచారంతో ఉంది. ఈ రాష్ట్ర మంత్రివర్గం రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష సమావేశం కావడంతో సచివాలయం 6వ అంతస్తులోని కేబినెట్ సమావేశ మందిరంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ధాన్యం సేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు కూడా చర్చ కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9 అమలుపై కూడా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ గురువారమే విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇక మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుండి L&T సంస్థ కూడా వైదొలగడంతో ప్రభుత్వమే ఆ నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతో పాటు మూసీ ప్రాజెక్టు, గిగ్ వర్కర్ల సంక్షేమం చట్టం, ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాల కేబినెట్ లో భేటీలో చర్చకు రానున్నాయి. వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను కూడా పెంచే అంశంపై కూడా వీరు చర్చించినట్టు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు కూడా, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క సారలమ్మ ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి విషయాలు కూడా రేపు చర్చకు రానున్నట్లు మనకు సమాచారం అందుతుంది. దేవిక, అయితే ఈ సమావేశం ఎంతసేపు కొనసాగుతుండొచ్చు? అంటే రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ సమావేశం ప్రారంభమై ఈ అంశాలపైన చర్చ కొనసాగనుంది. ఈ అంశాలు పూర్తిగా సమగ్ర నివేదికలు రప్పించుకొని కూడా ఈ సమాచారం ఉంది మనకు. ఆ సమాచారంతోనే వాళ్ళు ఈ సమావేశంలో పూర్తి చర్చ జరిపి దాని మీద చర్యలు చేపట్టే విధంగా ముందు సాగనున్నారని సమాచారం అందుతుంది. దేవిక, ప్రత్యేకంగా ఏ అంశంపై చర్చించే అవకాశం ఉంది? ప్రత్యేకంగా మెట్రో రైలు చేపట్టనున్న ప్రభుత్వం మేడిగడ్డ మరియు బ్యారేజీ పునరుద్ధరణ పనులపైన తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపైనే ఎక్కువ చర్చ కొనసాగినట్టు సమాచారం ఉంటుంది. ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు కూడా అంశాలు ప్రాధాన్యత సంచరించుకునే అవకాశం ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.